ఆర్టీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. సహాయక చర్యలను సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. तब ये मिशनरी को बाहर निकालना है अभी, क्योंकि तरह का अंदाजा से आपके इंफॉर्मेशन से टूटा हुआ है. మరోవైపు మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. జీపీఆర్ మార్కింగ్ చేసిన చోట తవ్వకాలు జరుపుతున్నారు. 2 మీటర్ల లోతులో మృతదేహాలను గుర్తించారు. అయితే నీటి ఊట కారణంగా తవ్వకాలకు ఆటంకం ఏర్పడుతుంది. అక్కడ పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, లక్ష్మీదుర్గ సుమారు గంట సేపు వరకు ఇంకా సమీక్షా సమావేశాలు కొనసాగుతూనే ఉంది. అయితే వాళ్ళు కీలక అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే 9 రోజులుగా తీసుకున్న చర్యలు పూర్తిగా వివరించారు. ఇక్కడ చాలా కీ పాయింట్, ఎక్కడైతే 13.5 కిలోమీటర్ల తర్వాత వచ్చే ప్రమాద స్థలం ఉందో ఆ ప్రమాద స్థలంలో తీసుకోవాల్సిన చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న తీరు, వీటన్నిటి గురించి సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వెల్లడించారు. అయితే ఎక్కడైతే కీలకమైన ప్రమాదం జరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రమాదంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ ఖచ్చితంగా కొనసాగించాల్సిందే అని చెప్పి అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఎక్కడైతే ఈ కీలకమైన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఇప్పటికే తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు. అది ఖచ్చితంగా ఎక్కడైతే అక్కడ జీపీఆర్ సిస్టమ్ ద్వారా కనుగొన్న ఆనవాళ్లు ఉన్నాయో ఆ ఆనవాళ్లు ఏంటి అనేది పూర్తిగా కనుక్కున్నంత వరకు ఎట్లాంటి ఆపరేషన్ ఆపే అవసరం లేదని చెప్పి అధికారులను ఇప్పటికే సీఎం ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు కొనసాగిన చర్యలపైన సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూనే ఇది చాలా క్లిష్టమైన ప్రమాదం, అంటే ఇట్లాంటి ప్రమాదం ఎక్కడ జరగలేదు, ఇట్లాంటి ప్రమాదం మరోసారి జరగకుండా ఉండేది అంటే కేస్ స్టడీగా కూడా తీసుకోవాలని చెప్పి అధికారులను సీఎం ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ఏదైతే డే టు డే రిపోర్ట్స్ ఉన్నాయో డే టు డే రిపోర్ట్స్ పూర్తిగా ఫైల్ చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా బయటపడాలి, అదేవిధంగా ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఏదైతే టీబీఎం ఉందో టీబీఎం కూలింది అని చెప్పి అధికారులు వెల్లడించారు. అయితే టీబీఎం చాలా 100 టన్నుల బరువుతో ఉండే టీబీఎం మిషన్ ఎట్లా కూలింది అనేది, ఎట్లా ఒక్కసారిగా ఎట్లా కూలిపోయింది అనే విధంగా కూడా దానిపైన కూడా సుదీర్ఘంగా సీఎం అధికారులతో చర్చించారు. ఏదైతే భూమిలో జరిగిన ఏదైతే జియాలజికల్ డిస్టర్బెన్సెస్ వల్లనే ఇదంతా జరిగింది, ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చాయి, అదేవిధంగా పైన అంటే భూమి త్వరలో నీటి ఊట ఎందుకు వస్తుంది, ఈ నీటి ఊట ఎంత అంటే ప్రమాణంలో ఉంది అనే విధంగా కూడా సీఎం చర్చలు కొనసాగాయి. అయితే ఖచ్చితంగా ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడం లేదా అనేది అది తర్వాత విషయం, కానీ ఏదైతే లోపల చిక్కుకున్న వారి ప్రదేశాలు ఉన్నాయో మాత్రం ఖచ్చితంగా బయటికి రావాలన్న ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి నుంచి అధికారులకు వచ్చాయి. ఏదైతే ఆపరేషన్ కొనసాగుతున్న తీరును ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వెల్లడించారో అదే ఈ మొత్తం టనల్ స్కెచ్ 13.85 కిలోమీటర్ల స్కెచ్ పూర్తిగా సీఎం రేవంత్ ముందు వచ్చి ఎక్కడెక్కడైతే ఎన్ని పార్ట్లుగా విభజించారు, ప్రమాద ఘటన జరిగిన అనంతరం టనల్ ఎన్ని పార్ట్లుగా విభజించారు, ఏ పార్ట్లో ఎవరెవరు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారో ఆ పాల్గొంటున్న వారికి జరుగుతున్న అనుభవాలు ఏంటి, అదేవిధంగా వస్తున్న ఆటంకాలు ఏంటి చర్చించారు లక్ష్మీదేవి.